ఇంట్లోనే గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 2 స్పూన్లు బాదము, 2 స్పూన్లు కాజు, 2 స్పూన్లు కిస్మిస్, ఒక 2 స్పూన్ల వరకు ట్యూటీ ఫ్రూటీ, 1 స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసి కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇంకో బౌల్లో 1/2 కప్పు బెల్లం పౌడరు, 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, 1 స్పూన్ వనిలా ఎసెన్స్ వేసి కలిపేసుకోండి. ఆయిల్లో బెల్లం తురుము కరిగే వరకు కలిపేసుకోండి. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ గోధుమ పిండి పౌడర్ని కూడా యాడ్ చేసి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసి కలిపేసుకోండి. ఒకే డైరెక్షన్లో కలిపేసుకోండి. ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1/2 కప్ పాల వరకు సరిపోయాయి. ఈ కేక్ మిశ్రమాన్ని 1/2 అవర్ పక్కన ఉంచండి. కేక్ మోల్డ్కి బటర్ అప్లై చేసి బటర్ పేపర్ ఉంచి ఈ మిశ్రమాన్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కడాయిలో స్టీల్ స్టాండ్ ఉంచి 5 మినిట్స్ ప్రీ హీట్ అయ్యాక ఈ కేక్ మోల్డ్ని అందులో పెట్టి 50 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోండి. 50 మినిట్స్ అయ్యాక ఒకసారి కేక్ సరిగా కుక్ అయిందో లేదో టూత్ పిక్తో చెక్ చేసుకోండి. ఇక్కడ కేక్ సరిగా కుక్ అయిపోయింది. మూత పెట్టి చల్లారాక ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.